తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ప్రస్తుతం మేడ్చల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సంబంధించి లైవ్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రవి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రవి, సంతోష్, మేడ్చల్ మల్కాజ్గిరిలో మొత్తం 3 మున్సిపాలిటీలకు సంబంధించి ఎలక్షన్స్ జరిగాయి. ఇక్కడ మూడుచింతలపల్లి, ఎల్లంపేట, అదేవిధంగా అలియాబాద్ కు సంబంధించి 3 మున్సిపాలిటీల్లో మొత్తం 68 వార్డులు ఉన్నాయి. ప్రస్తుతం మనం అలియాబాద్ కు సంబంధించినటువంటి కౌంటింగ్ సెంటర్ వద్ద ఉన్నాం. అలియాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి శ్రీ టి చైతన్య స్కూల్లో ప్రస్తుతం కౌంటింగ్ జరుగుతోంది. ప్రజెంట్ చూడవచ్చు, ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కూడా కొనసాగుతోంది. ఇక్కడ ఉన్నటువంటి పోలింగ్ సెంటర్లో మొత్తం 20 వార్డులకు సంబంధించి కౌంటింగ్ జరగబోతోంది. అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 20 వార్డులు ఉన్నాయి. ఆ తర్వాత మూడుచింతలపల్లికి సంబంధించి 24 వార్డులు ఉన్నాయి. అదేవిధంగా ఎల్లంపేటకి సంబంధించి 24 వార్డులు ఉన్నాయి. మొత్తంగా 68 వార్డులకు సంబంధించి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో కౌంటింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి శ్రీ చైతన్య కాలేజ్ స్కూల్లో అలియాబాద్ మున్సిపాలిటీకి సంబంధించి మొత్తం 20 వార్డులకు సంబంధించి లెక్కింపు జరగబోతోంది. అదేవిధంగా మూడుచింతలపల్లికి సంబంధించి మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో ఏర్పాటు చేశారు. అక్కడ 24 వార్డులకు సంబంధించి లెక్కింపు జరగబోతోంది. ఎల్లంపేట పరిధికి సంబంధించి అక్కడ మొత్తం 24 వార్డులు ఉన్నాయి. దానికి బైబిల్ కాలేజ్లో కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. అక్కడ కౌంటింగ్ జరుగుతోంది. ఈ 3 కౌంటింగ్ సెంటర్ల వద్ద పటిష్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు. ఈవెన్ పోలింగ్ కు ముందు వరకు కూడా ఎన్నికల ప్రచారంలో భాగంగా అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలో కొన్ని చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇరు వర్గాల మధ్య ఘర్షణలు కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. దాంతో అలియాబాద్ లో ఉన్నటువంటి లాల్గడి, మలక్పేట్ పోలింగ్ సెంటర్ వద్ద మొన్న మనం చూసాం, పటిష్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు. అది ఒకటి సమస్యాత్మక ప్రాంతంగా కూడా గుర్తించారు. కానీ ఈ రోజు కూడా అలాంటి సంఘటనలు ఏదైనా జరగవచ్చు అని చెప్పి ఇక అలియాబాద్ మున్సిపాలిటీకి సంబంధించిన కౌంటింగ్ సెంటర్ వద్ద పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అయితే ముఖ్యంగా ఇక్కడ 20 వార్డులకు సంబంధించి మొత్తం 3 రౌండ్లలో కౌంటింగ్ జరుగుతుంది. ఒక్కొక్క రౌండ్ లో ఫస్ట్ రౌండ్ లో ఏ వార్డులకు సంబంధించి వస్తుంది, లేకపోతే సెకండ్ రౌండ్ లో ఏ వార్డులకు సంబంధించి వస్తుంది అని చెప్పి ముందుగానే డిస్ప్లే చేశారు. మనం చూడవచ్చు ఇక్కడ అభ్యర్థులు కానీ లేకపోతే కౌంటింగ్ వచ్చినటువంటి వాళ్ళను ఇక్కడి వరకే రిస్ట్రిక్ట్ చేస్తా ఉన్నారు. ఇది కంప్లీట్ రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్నటువంటి కౌంటింగ్ సెంటర్ కావడంతో చుట్టూ మనం నివాస గృహాలు కనిపిస్తున్నాయి. దాంతో భద్రతను కూడా మరింత కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. ఈ అలియాబాద్ పరిధిలోనే కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఎన్నికల ప్రచారంలో కానీ లేకపోతే పోలింగ్ టైంలో కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితులను చూసి రోజు కౌంటింగ్ లో కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఈవెన్ రోడ్ నుంచి వస్తున్నటువంటి టైంలో కూడా ఆంక్షలు విధించారు. కాసేపట్లో ఈ పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించినటువంటి రిజల్ట్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. మార్నింగ్ 8 o'clock నుంచి కౌంటింగ్ స్టార్ట్ అయింది. ఇక మిగతాకు సంబంధించిన 2 మున్సిపాలిటీలకు సంబంధించి అటు ఎల్లంపేట కానీ లేకపోతే మూడుచింతలపల్లి అక్కడ కూడా పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. ఈ అలియాబాద్ కు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కాసేపట్లో బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. సంతోష్, ఇప్పటి వరకు మొత్తం అంటే ఈ మేడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించి మొత్తం 3 మున్సిపాలిటీలకు సంబంధించి 68 వార్డులు ఉన్నాయి. 68 వార్డులకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రస్తుతానికి కొనసాగుతుంది. సంతోష్.